ఉత్తరాది నుంచి బలమైన చలిగాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో టెంపరేచర్లు 10 డిగ్రీల కన్నా తక్కువ నమోదవుతున్నాయి. మిగతా 16 జిల్లాల్లో ఉష్ణోగ్రత 10 నుంచి 12 డిగ్రీల మేర నమోదవుతుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల మేర రికార్డయ్యాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి పంజా విసురుతోంది. ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాలు చలికి గజగజలాడుతున్నాయి. భీంపూర్ మండలం అర్లీటీపల్లిలో 6.3 అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా మామిడలో 6.6, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యానిలో 6.7, సంగారెడ్డి జిల్లా కోహిల్లో 6.8 డిగ్రీల మేర టెంపరేచర్లు రికార్డయ్యాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్లో 7.6, నిజామాబాద్ జిల్లా కోటగిరిలో 7.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈ సీజన్లో టెంపరేచర్లు భారీగా పడిపోయాయి. సౌత్ తెలంగాణలో 6-7 జిల్లాలను మినహాయిస్తే మిగతా జిల్లాల్లో నిరుడు నమోదైన ఉష్ణోగ్రతలతో పోలిస్తే ప్రస్తుతం 4 నుంచి 6 డిగ్రీల మేర నమోదైంది. హైదరాబాద్ నగరంతో పోలిస్తే శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత పెరిగింది. చలి రోజురోజుకు పెరుగుతుండటంతో జనం మరింత జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పొగమంచు దట్టంగా ఉండే తెల్లవారుజాము, ఉదయం వేళల్లో ప్రయాణాలు పెట్టుకోవద్దని చెబుతున్నారు. వెళ్లాల్సి వస్తే వాహనాలను జాగ్రత్తగా నడపాలంటున్నారు. పొగమంచులో ఎదురుగా వచ్చే లేదా మన ముందు వెళ్లే వాహనాలు కనిపించవు. ఫలితంగా ప్రమాదాల బారిన పడే ముప్పు ఉంటుందని, వీలైనంత వరకు పొగమంచు సమయంలో ప్రయాణాలను రద్దు చేసుకుంటే మంచిదని చెబుతున్నారు. చలి నుంచి కాపాడుకునేలా వెచ్చటి దుస్తులు ధరించాలంటున్నారు డాక్టర్లు.